ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించేది అసెంబ్లీ వేదికగా ఆరోపిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రోడ్డు మీద ఆరోపణలు చేస్తున్నారు, డిఎస్సీలో అక్రమాలు జరిగినాయని. అసెంబ్లీకి రమ్మంటే మాత్రం మేము అసెంబ్లీకి రాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు నువ్వు ఎమ్మెల్యేకి గెలిచినప్పుడే రావాలా. నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం ఎందుకు చేశావు? రాకుండా ఉండాల్సింది. ఆ రోజుని క్యాన్సిల్ అయ్యేది కదా, అయ్యేది కదా. ఆ రోజు నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం గవర్నర్ ముందు చేయకపోతే నీ సభ్యత్వం రద్దు అయిపోయేది కదా. మరి ఎందుకు వచ్చావు ఆ రోజు? ఈ రోజు అసెంబ్లీ చెప్పిందే కారణం, రద్దు అయిపోయితేనే వచ్చారు. రద్దు అయితే మరి నువ్వు ఆ రోజు రాలేను, ఈ రోజు వచ్చి నువ్వు అసెంబ్లీలో క్వశ్చన్ చేయలేనోడివి. అట్ట కాదు, నువ్వు అసెంబ్లీకి రాలేనోడివి, నీకెందుకు ఎమ్మెల్యే పదవి? రాజీనామా చేసి పక్క కూర్చోవాలి కదా. రాజీనామా చేయలేనాడు, నీకెందుకు ఎమ్మెల్యే పదవి? నీకెందుకు అవసరమా? ఆయన జీతం తీసుకోవట్లేదండి, రూపాయి తీసుకుంటున్నాడు. అసెంబ్లీ ఆయన ఒక్కడి వరకు తీసుకుంటున్నారు, మిగిలిన 11 మంది తీసుకుంటున్నారు కదా. రావాలి కదా అసెంబ్లీకి వచ్చి వాళ్ళ నియోజకవర్గంలో జరిగే అన్యాయాలు లేదా అక్రమాలు, రోడ్లు ఇవి అడగాలి కదా. అడగాల్సి సమయంలో ఎందుకు రావట్లే మీరు? రేపు వర్షాకాల సమావేశాలు ఉన్నాయి, రాకపోతే మీ సభ్యత్వం ఖచ్చితంగా రద్దు చేస్తారు. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. నేను సామాన్య పౌరుని నేనండి. సామాన్య పౌరుని ఇలాగ అడుగుతున్నానంటే మీకు బతికి ఎక్కడుంది? రావచ్చు కదా. 23 ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాలేదా? నీకెందుకు అంత భయం? నిన్నేం చేశారు? నిన్ను కొట్టారా? నిన్ను తిట్టారా? సభ్యత్వం కావాలా, ఇది కావాలా, అది కావాలా, అన్నీ కావాలి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం చేత కాదు. ప్రైవేట్ నీ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి దాంట్లో మాట్లాడాలా. జనానికి ఉపయోగపడే ఒక్క పని అన్న చేసావా? దరిద్రం కాకపోతే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే ఇదే. అంటే ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక అసెంబ్లీకి వస్తే నాకు మైక్ ఇవ్వరు, శాసన మండలిలో అయితే వదిలే మైక్ ఇచ్చేదేంది? ఎవడిచ్చేస్తారు మైక్? అడుక్కోవాలా, మైక్ ఇవ్వాలి. ఇప్పుడు 175 మంది ఉన్నారు, 175 మంది మైక్ నీకు ఎంత ఏమవుతుంది చెప్పు? నీ పార్టీకి ఎంత ఏమవుతుంది? లేదు, ఇంకో గంట కావాలా? అడుక్కుందాం బాబు చంద్రబాబు నాయుడు గారు, నాకు గంట ఇండి మైక్, నేను మాట్లాడతాను. లేదా అరగంట. నువ్వు మాట్లాడేది ఏంటి? నీకు ఆ దగ్గర సబ్జెక్ట్ పెడితే కదా. సబ్జెక్టే లేదు నీ దగ్గర. ఏడ తెచ్చింది? జేబులు కొట్టడం, మనుషులు చంపేయటం, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి, గంజాయి బాజీ దగ్గరికి వెళ్ళి అడుక్కోవటం, ఇదేగా నీకు తెలిసింది. మరి బయటకు వచ్చి నువ్వు చేసేది ఏంది? నువ్వు పీకింది ఏంది? పీకింది కూడా ఏం లేదు. సరే ఇవన్నీ కాదు బాబాయ్, ఇవన్నీ కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే టైగరు అనే మాట అంటా ఉంటారు. ఆయన్ని పులి టైగరా లైగరా అది నేను లేదు. ఆడవాళ్ళు నేను కూడా మాట్లాడను. రోజా కూడా అంటది నేను టైగర్ అమ్మ అంటది. ఆ టైగర్ అమ్మ ఆయన అసెంబ్లీ టైగర్ అని పిలుస్తా ఉండేవాళ్ళు వైసీపీ వాళ్ళు. మరి ఇప్పుడు అదే అసెంబ్లీకి వెళ్ళాలంటే వెనకడుగు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు టైగర్ కదా, ఎందుకు భయపడుతున్నావు? భయపడతావా? భయపడాలని అవసరం ఏముందా? టైగర్ అయితే రావాలి కదా. రెచ్చుకుంటాను రామంటాం. పిల్లి కూడా పావుని చంపడానికి రెడీగా ఉంటుంది. నువ్వెంత? పిల్లి కూడా పావుని చంపడానికి రెడీగా ఉంటుంది, దాంట్లో ఏం లేదు. కానీ నువ్వు టైగర్ కాదు, పిల్లివి కాదు, ఏది కాదు. ఈ అంబటి రాంబాబు లాంటి పిచ్చదోళ్ళని పెట్టుకొని, రోజా లాంటిది, అది శ్యామల లాంటి వాళ్ళని, అది ఇంకోటి ఉంది, నా భర్త ఎన్టీ రామారావు అని చెప్పుకొని తిరుగుతాడు. వదిలే. నేను అంటలా, నేనేం అంటలేదు వాళ్ళని, నేను తిట్టట్లా వాళ్ళని. తిట్టాలని అవసరం నాకు లేదు. మరి అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మంచి పనులు చేస్తే నిన్నెవరు ఎందుకు ఆదరించరు? సరే, ఇవన్నీ ఒక జనం ఎందుకు ఆదరించలేదు? దాని గురించి నువ్వు ఆలోచించు. ఎందుకు ఆదరించలేదు? నువ్వు చెప్పిన పనులు ఎన్ని చేసావు? ఇప్పుడు నిన్న లొకేషన్ కూడా అదేదో పోస్టర్ వేస్తే, అదే డిఎస్సి పోస్టులు కాదు, అదే ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో ఆయన పోస్ట్ ఎత్తి ఏడ్చేస్తున్నారు. ఎందుకు ఏడుతున్నారు? నువ్వు వేయించుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి పోస్ట్ అనేది, లేదా లక్ష్మీభారత్ పోస్ట్ వేయించుకోవచ్చు కదా, రోజా పోస్ట్ వేయించుకో.
వాళ్ళందరినీ కాదు, నేను అడిగేది ఒకటే, మీ పోస్ట్ ఎందుకు వేయలేదు? ఆయన మంచి పని చేస్తే చేశారా, ఊరక చేసేస్తారా? సరే ఇవన్నీ కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పర్యటన గురించి అసలు ఏమంటారు మీరు? దరిద్రం, దేశానికి బట్టిన దరిద్రం, రాష్ట్రానికి బట్టిన దరిద్రం. వాళ్ళ నాయకుడిని పరామర్శించడానికి వెళ్తే దరిద్రం అనే మాట ఎలా చెప్పగలరు మీరు? మరి వాళ్ళ నాయకుడు ఏం చేశాడని వెళ్తున్నాడు? ఆయన చేసిన దరిద్రం ఏందో చెప్పమను ముందు. నేను ఒకటే చెప్తాను, 140 కోట్ల మంది భారతదేశ ప్రజల గురించి ఆలోచించే అర్థం ఉందా? పోనీ 5 కోట్ల ప్రజల గురించి ఆలోచించే ధైర్యం ఉంది ఆయనకి? లేదు. ఏదో నాకేదో కావాలి, రాష్ట్రాన్ని దోసుకోవాలి, నేను రాష్ట్రానికి ఏందో చేశాను, లేకపోతే నేను రాష్ట్రానికి ఏదో ఇచ్చేసాను అనుకోవటం చాలా తప్పది. నువ్వు చూడమ్మా, నేనైతే ఒకటే అనుకుంటాను, నేను భారతీయ పౌరుడిగా ఒకటే అనుకుంటాను, 140 కోట్ల మందికి న్యాయం చేయాలనుకుంటాను. 140 కోట్లు గుర్తుపెట్టుకోండి. నువ్వు 5 కోట్ల మందికి న్యాయం చేయలేనాడువే, నువ్వేం పీకుతావు? రాష్ట్రానికి ఏం చేయలేదు కాబట్టి పీకాడు పక్కన పెట్టింది. ఇవన్నీ చాలా ఉండి అబ్బా, చెప్పుకుంటూ పోతే చాట భారతం అంత ఉంటుంది. ఇవన్నీ కాదండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటుందని మా నాయకులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. ఎవరిని చేశారు? అరే ఎవరిని? సీతారామరాజును కానీ సీతారామరాజు చేసిన పని ఏంది మీకు తెలీదా? రాష్ట్రానికి తెలీదా? జనానికి తెలీదా? సీతారామరాజుని అరెస్ట్ చేశారంట, అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారంట. రోజా ఎందుకు పారిపోయింది? శ్యామల ఎందుకు పారిపోయింది? వాళ్ళు చేసిన తప్పులు పెట్టే కదా పారిపోయింది. ఇంకా చేయలా వీళ్ళు సరిగా చేస్తే దరిద్రం వెళ్ళిపోను, రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఏందా ఇది? మనుషులేనా? మనుషులు మాట్లాడే మాటలేనాయే? తప్పు కదా. జనానికి న్యాయం చేయాలి, మనుషులకు న్యాయం చేయాలి అని ఆలోచన లేను మీకు ఎందుకు రాజకీయం అవసరమా? మీకు లేదు కదా. నిజంగా మగాడివి అయితే నేను ఒక్కటే చెప్తున్నాను, చివరి మాటగా చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారికి నువ్వు నిజమైన వారసుడు అయితే, నేను ఇప్పుడే ఛాలెంజ్, నిజమైన వారసుడు అయితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, నుంచో, నిలబడు జనం పక్కన. అంతేగాని ఊరకని ప్రెస్ మీట్లు పెట్టుకుని నా ఛానల్ ఉంది కదా అని చెప్పి దానికి అడిగి రాబాక. వద్దు, మేము చెప్పిన మేమని కాదు, అక్కడ నిలదీయకుండా నువ్వేంది పీకేది కూడా ఏమి లే. ఓకేనా? ఇంకంతకంటే నేనేం చెప్తాను. ఆయన అంటుంది ఏంటంటే అర్ధరాత్రి పూట తలుపులు పగలగొట్టి ఒక బీసీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయటం ఏంటి, అన్ని తప్పుడు కేసులతోటి అంటున్నారు కదా. మరి ఒక్క అర్ధరాత్రి పూట పాపం ప్రెగ్నెంట్గా ఉన్నది పిల్లని హాస్పిటల్ తీసుకెళ్తానంటే, అని పేరేంది గుర్తులేదు నాకు, అర్ధరాత్రి పూట తీసుకెళ్ళి ఆ పిల్లగాడిని హాస్పిటల్కి వెళ్ళాలి, డెలివరీ టైము. ఆ రోజు నువ్వు ఎక్కడ నిద్రపోయావు చెప్పు? ఇంకా అలాంటి పనులు మేము చేయలేదు కాబట్టి ఇంకా బతికి పట్టకడుతున్నాం. ఒకటే చెప్తున్నా, 100%. ఆ పేరేంది? సరే ఇవన్నీ కాదండి, ఇప్పుడు సీతారామరాజు కానీ లేదంటే వీళ్ళందరి మీద పెట్టింది వీళ్ళందరూ మహానుభావులు, గాంధీ మహాత్ములు, పాపం దేశానికి సేవ చేసి. ఆఫ్టర్ ఆల్ బైక్ తోనే కదా గుద్దింది అనే మాట నిన్న అంటున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ బైకే కదా. నీ పిల్లల్ని లండన్ లో గుద్దేశారు అనుకో, మీ భార్యను గుద్దేశారు అనుకో, అప్పుడు కూడా అట్నే. నేనేమల్లా నేను తప్పల్లా, నువ్వు అన్నదాన్నే చెప్తున్నా, నీ పిల్లలకే లేకపోతే నీ తల్లికో, నీ చెల్లికో, నీ కూతురుకో అదే జరిగితే ఇట్టా మాట్లాడతావా నువ్వు? నేను అడిగేది అది ఒక్కటే. బయట వాళ్ళు అయితే ఒకటా, నీ పిల్లలు అయితే ఒకటి, బయట వాళ్ళు అయితే ఒకట. రేపు పొద్దున్న లండన్లో కుదర రూల్ ఉందా? ఎవరు వస్తారు? ఎవడో తెలుసు. నేనేమంటలేదబ్బా, నీ పెళ్ళికో తల్లికో పిల్లకో జరిగితే నేను మళ్ళీ అడుగుతున్నా, ఆ రోజు కూడా అట్నే మాట్లాడు. అక్కడ కూడా 18 సంవత్సరాల పిల్లలు అయితే అలాగే అంటారు. చిన్నపిల్లలు ఏమో 18 సంవత్సరాల పిల్లలు, 20 సంవత్సరాల పిల్లలు, అసలు ఏం జరిగిందో కూడా ఎవడో తెలుసు. ఆ ట్రైన్ కిందే గుద్దేస్తారు. ఎవడో తెలుసు అండి, ట్రంపే గుద్దేస్తుంది. ఇవన్నీ కాదబ్బా. నువ్వు ఆ మాట మాట్లాడే ముందు అవతల మనిషి నీ పరామర్శించాల్సిన గుద్దేసిన మనిషి నువ్వెందుకు పరామర్శిస్తావు? తప్పు కదా అది. నీకు అర్థం కావట్లేదా? నేను అందం దానికోసమే.
అది నీ తల్లి జరగచ్చు, మీ భార్య జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు. ఎవరికై జరిగినా కానీ అది తప్పు కాదా? నీకైతే ఒకటి, నాకైతే ఒకటా? తప్పు కాదు కదా. థ్యాంక్ యూ.